హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ సాటర్డే వీకెండ్ హాలిడే కాబట్టి నేను మన విజయవాడ నుంచి పొన్నూరు ఆంజనేయ స్వామి గుడికి అయితే స్టార్ట్ అయ్యాను. ఫస్ట్ థింగ్ ర్యాపిడో బుక్ చేసేసుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాను. బస్ స్టాండ్కి వెళ్ళగానే వినుకొండ బస్ అయితే అవైలబుల్గా ఉంది. సో బస్ ఎక్కేసి గుంటూరులో దిగేసి పొన్నూరు బస్ అయితే ఎక్కేసాను. సో పొన్నూరుకి వెళ్తే దారిలో అలా నేచర్ని ఎంజాయ్ చేస్తా గ్రీనరీని అంతా చూసుకుంటూ వెళ్ళానమాట. సో అక్కడ దిగగానే బస్ స్టాండ్ డిపో నుంచి 10 స్టెప్సేనండి. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే మన గుడి. సో ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టేసి కాళ్ళు కడుక్కోవడానికి అయితే వెళ్ళాను. ఫస్ట్ థింగ్ నేను కాలభైరవ స్వామి గుడికి అయితే వెళ్ళానండి. ఇక్కడ దర్శనం చేసేసుకున్నాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన మెయిన్ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాను. ఇక్కడ ఎంట్రీ టికెట్ 10 రూపీస్ తీసుకున్నారు. ఏదైనా పూజ అర్చన ఏదైనా చేసుకోవాలంటే ఇంకా 50 రూపీస్ అలా పే చేయాలన్నారు. నేను జస్ట్ దర్శనం టికెట్ తీసుకున్నాను. ప్రదక్షిణం ఒకటి చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకున్నాను. చాలా పాజిటివ్గా అనిపించిందండి చూడగానే. 24 అడుగులు విగ్రహం అంట. సో ఫస్ట్ టైం నేను వెళ్ళడం. నెక్స్ట్ వచ్చేసి సహస్రలింగేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాను. ఇది ఏంటంటే ఆంజనేయ స్వామి గుడి ఎంట్రన్స్ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ గుడి ఉంటుందన్నమాట పక్కనే. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ నందీశ్వర స్వామి అయితే ఉన్నారు. ఆయనకి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళిన తర్వాత వీరభద్ర స్వామికి అయితే దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ చూపిస్తాను చూడండి. ఇక్కడ సహస్రలింగాలండి ఇవి. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇచ్చాయో నాకైతే. అసలు అన్ని లింగాలు ఒకే చోట చూడడం అనేది కూడా ఒక లక్ లాగా నేనైతే తీసుకున్నాను. సో చూడండి, చూపిస్తున్నాను. చూసారా? దాని తర్వాత శివాలయంలోకి వెళ్ళానండి. అక్కడ దండం పెట్టుకున్నాను. నెక్స్ట్ పార్వతీదేవి గుడికి వెళ్ళాను. పక్కనే అన్నమాట ఇవన్నీ ఒకే ఆలయంలో. సో ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దశావతారాల విష్ణుమూర్తి గుడికి అయితే వెళ్ళానండి. శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ గుడి ఇది. సో ఇక్కడికి వెళ్ళానండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనకి విష్ణు రూపాలు 10 దశావతారాలు మనకి ఇక్కడ స్థాపించారు. సో నేను మ్యాక్సిమం అన్ని కవర్ చేయడానికి ట్రై చేశాను. చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో. సో దశావతారాలు చూస్తుంటే భగవంతుడు ప్రతి యుగంలో ధర్మం కోసం ఎలా అవతారం తీసుకున్నారు అనేది తెలుస్తుంది కదా. సో ఇవన్నీ చూసేసుకున్న తర్వాత స్వర్ణ వెంకటేశ్వర ఆలయం కూడా వెళ్ళానండి. కానీ అక్కడ ఏమీ క్యాప్చర్ చేయనివ్వలేదు. సో అందుకోసం ఈ వీడియోలో తీయనివ్వలేదు. అది అయిపోయిన తర్వాత గరుత్మంతుడి గుడికి కూడా వెళ్ళాను. సో నేను ఇవన్నీ కవర్ చేసుకునేపాటికి 12 అయిపోయిందండి టైము. సో 12 o'clock నుంచి లంచ్ పెడతారంట. సో లంచ్ చేసేసి అక్కడ ఫ్రీ అన్నదానం అనమాట. లంచ్ చేశాను. లంచ్ చేసేసిన తర్వాత బయటికి రాగానే ఇలా గోమాతలు కనిపించాయి. సో వాటిని చూసుకున్న తర్వాత అందరూ హనుమాన్ చాలీసా పాడుకుంటున్నారనమాట. అవి కూడా కొంచెం క్యాప్చర్ చేశాను. చూడండి, ఇది గరుత్మంతుడి గుడి. ఇవి గోమాతలు అనమాట. ప్రశాంతంగా కూర్చున్నాయి కదా. సో హనుమాన్ చాలీసా కొంతసేపు కూర్చున్నాను నేను కూడా అక్కడ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.